సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BNP క్రియేషన్స్. ఈ రోజు అయితే మేము ఒక చిన్న పని ఉంది, మన రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో వాళ్ళ గార్డెన్ ఇది అన్నమాట. ఎంత పీస్ఫుల్గా ఉందో ఒకసారి మీరే చూసేవాళ్ళు. ఆ పొలం అయితే ఎక్సలెంట్ ఉంటుంది, ఏవైనా సెలబ్రేషన్స్కి కానీ ఒకసారి మీరు ఈ ప్లాన్స్ గురించి అయితే మీకు ఒక చిన్నగా చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ వస్తే ఆ రోజ్ ఉంది, అది ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ఐ విల్ అప్డేట్ ఇట్ అగైన్ అనమాట. ఇది నెక్స్ట్ చామంతి అనమాట. అసలు ఎంత ముద్దు ఉన్నాయో చూడండి, డైజీ ఫ్లవర్స్ లాగా. చామంతిలో ఒక టైప్ అనుకోండి, ఇంగ్లీష్లో వచ్చేసరికి డైజీ ఫ్లవర్స్. ఓకేనా. నెక్స్ట్ అక్కడికి వచ్చిన అలోవేరా ఉంది, ఇట్స్ కామన్ ఇన్ ఎవ్రీ హౌస్ అనమాట. నెక్స్ట్ అవర్ హిట్. ఒకసారి దీని సైజ్ చూడండి, దీని సైజ్ చూసైనా మీరు రోజ్ అని చెప్పగలరా. ఫ్లవర్స్ వచ్చేసి ఒక 3 వచ్చినాయి దాదాపు 3 దగ్గర. 1 2 3 అండ్ సమ్హౌ రెడీ. ఎక్సలెంట్ ఉంది. ఎస్, అండ్ సమ్హౌ రెడీ ఫర్ బడ్డింగ్ అన్నమాట. బడ్డింగ్కి రెడీ ఉన్నాయి, ఇంకా బడ్డింగ్ అవ్వలేదు, పూర్తిగా అవ్వలేదు. బడ్డింగ్ ఉంటే అది కూడా వస్తాయి అన్నమాట లైట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి మీరు ఇలా వచ్చేసింది, ఇలా వస్తే ఇక్కడ మధ్యలో వీటి గురించి వచ్చేసి అలా వస్తాను. సో ఇది వచ్చేసరికి గోంగూర. ఇది చీకట్లో ఏమంత అర్థం కాదు, మార్నింగ్ చూస్తే కొంచెం చిగురులాగా అట్లా ఉంటుంది. నెక్స్ట్ అబ్బో, అసలు నాకు వంకాయ అంటే యాక్చువల్లీ చూడండి, వంకాయ అంటే నాకు అస్సలు నచ్చదు, ఇప్పుడు కూడా తిన్నది. బట్ లుకింగ్ వైజ్ అయితే ఎంత బాగుంది, ఇంత మీరు చూడండి సార్. ఇదిగోండి చేసరికి ఇది బాగా. ఇది చూడండి, మా మెసేజ్ వచ్చేసింది ఇక్కడ. ఇదిగోండి హార్వెస్ట్ చేయాలి, వీడియో తీసాక హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఫ్లవరింగ్ కూడా చాలా ఇచ్చేయండి. హౌ క్యూట్ కదా. హో సో క్యూట్ రా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇలా వెళ్దాం, ఇట్లా మధ్యలో దూరిపోవాలి మక్క లెక్క. వచ్చేసరికి చామంతి ఉండే మొత్తము, ఇది ఇంకా బడ్డింగ్ రాలే, ఇంకా ఐ మీన్ కొంచెం లిటిల్ ప్లాంట్స్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఎల్లో ఫ్లవర్స్ నాకు తెలియదు. దీంట్లో ఒక మిరాకిల్ ఉంటుంది, మేము బాగా చేస్తుండే. కొంచెం ఐ మీన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వాటి ఫ్లవర్స్ పేరు. తలకాయ నొప్పి వస్తుంది కానీ సౌండ్ ఒక్కొక్కసారి రాదు. ఇది ఆల్రెడీ యూజ్ చేస్తే ఇప్పుడు వస్తుంది, మళ్ళీ ట్రై చేస్తుంది. మంచి పీకి చూపి. ఓకే, రావట్లే, నాకు రాదు. ఇదిగో ఇటున్నాయి చూడు, ఇవి బెస్ట్ అనుకుంటా కదా. చిన్నవి చూడాలి, తనకే తెలుసు ఇట్లాంటివన్నీ మనకు తెలీదు. దిస్ ఇస్ బెటర్ ఐ థింక్. సరే రండి, అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది, చీకటి పడిపోతుంది. గైస్ ఇక్కడ ఒక మిరాకిల్ చూపించిన. ఇక్కడ వచ్చేసి పత్తి ఉంది, ఐ మీన్ కాటన్ ఇన్ ఇంగ్లీష్. కాటన్ అన్నమాట. ఇదిగోండి నేను మీకు కొంచెం చూపిస్తాను. ఇదిగోండి కాటన్. సో ఇక్కడికి వస్తే మనకి ఇది జొన్న ఏదో అంటారు కదా, అది ఉందన్నమాట. ఓ ఇది జొన్న, నాకు ఇప్పుడు దాకా ఐడియా ఉంది బట్ అంతా లేదు నాకు. ఇవన్నీ డెండ్లియాన్స్. నేను కూడా అదే అనుకుంటున్నా, ఎందుకంటే ఆకుని బట్టి తెలుసుకోవచ్చు. జామాకు కాదబ్బా, జామాకు స్మెల్లే లేదు. ఇప్పుడు ఇది వచ్చేసరికి మన మునగ అనమాట. దీంతో ఐ మీన్ అంత మునగాకుకి నేను కొంచెం ఒక చిన్న టిప్ చెప్తా, బెనిఫిట్ అనమాట. ఒక కాయలు లేకుండా ఇంత సైజ్ చెట్టు అయినా పర్లేదు, దీనికి చిగుర్లు వస్తాయి కదా, ఆ చిగుర్లు జామకాయ పక్కన చూస్తే జామాకు అనమాట. ఇక్కడ చూడండి ఒక చిన్నది వస్తుందా జామకాయ, ఒక చిన్నది, నాకు తెలీదు. ఇది రెడీ బట్ నాట్ ఒక్కటే వచ్చింది, ఇంకెక్కడా లేవు అనమాట. దానికి ఒకటి తోడు ఉండొచ్చు. జామాకులో చింతపండు పెట్టుకొని ఉప్పు కారం వేసుకొని లైట్గా తింటే సూపర్. చింతపండు ఉప్పు కారం చాలా. జామకాయ ఆకుతోటి కాదు, బట్ నాట్ జామకాయ. ఇటు వస్తే ఇక్కడ మనకి వైట్ పూలు ఉన్నాయి, ఇవి కూడా నాకు పేరేంటో తెలియదు, మీ దగ్గర వచ్చండి. ఇందులో పాలు ఉంటాయి గాయ్స్. ఇప్పుడే మక్క బటర్ఫ్లై డాష్. బటర్ఫ్లై కాదు, పిచ్చుక. అదేదో పిచ్చుక, నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఇక్కడ డ్రాగన్. హలో డ్రాగన్. ఇది ఏమి అంటే కొంచెం చిన్న హైట్ వచ్చిందంటే దానికి ఇంకా ఫ్లవరింగ్ కానీ బడ్డింగ్ కానీ
ఫ్రూట్స్ కానీ ఏం రాలేదు. ఇంకా పెరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరగడానికి 1 ఇయర్ తీసుకుంటుందంట. అందుకే దాన్ని దీని పక్కన కరివేపాకు ఉంది. కరివేపాకు అది కామన్ అనుకుంటున్నా. ఈ పూల పేరు కూడా నాకు తెలియదు. అక్కడ ఈ చామంతి ఉన్నది, సారీ మల్లెపూలు. ఇవి చూడండి ఎంత పెద్దగా. ఇవి పేరు నాకు తెలియదు. సో క్యూట్ అండ్ బంచ్ ఆల్సో. బంచ్ ఉంది. బంచ్ ఒకసారి పేరు ఏంటబ్బా? వి డోంట్ నో. అది కూడా తెలియదు. ఆపేవే. Bye guys. Bye. Guys,